హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను సునీత. ఈరోజు వీడియోలో నేను మీకు షార్ట్స్ రూపంలో, లాంగ్ వీడియోస్ రూపంలో కొన్ని హార్వెస్ట్లు చూపిస్తూ ఉన్నాను కదండి. అలాంటి హార్వెస్ట్లు రావడానికి నా చిన్న 70 గజాల స్థలంలో నేను ఇంత మాత్రం పెంచుకోవడానికి సహకరించే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్తో పాటు ఈ వారంలో నేను ఇది 2 days హార్వెస్ట్ అండి. ఇది ఎందుకంటే ముందు రోజు సగం హార్వెస్ట్ చేసేలోపు వర్షం స్టార్ట్ అయిందనమాట. అందుకని మళ్ళీ మార్నింగ్ వచ్చి 2 days చేసిన హార్వెస్ట్ ఇది. ఇంకా మన స్టార్టింగ్ నిమ్మకాయతోటి స్టార్టింగ్ అండి. కాయలు కూడా కొన్ని వచ్చాయి. ఇవి టేబుల్ లెమన్ అండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. ఇది ఒక్క కాయ ఒక 1 లీటర్ ఆఫ్ లెమన్ జ్యూస్కి ప్రిపేర్ అయ్యేంత పులుపు ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది 4 కాయలు వచ్చాయి. ఇది ఒక నార్మల్ ఒక నిమ్మకాయ వచ్చింది. ఇంకా చాలా పిందులు ఉన్నాయన్నమాట. ఆ పిందులకి బలం వస్తుంది. ఇప్పుడు మనం ఈ తీసేసాక వాటికి బలం వస్తుంది. ఇంకా నెక్స్ట్ మన దొండకాయలండి. ఈ 2 రకాల దొండకాయల గురించి మీకు చాలాసార్లు అయితే చాలా హార్వెస్ట్లు అయితే చూసారు. ఇవి పెన్సిల్ దొండ అండి, పొడవుగా ఉండేది, రౌండ్గా ఉండేది నార్మల్ నాటు దొండ అనమాట. అయితే మనము వారం ఏదో ఒకటి స్పెషల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే మనం పెంచుకునేది చిన్న మొత్తంలో ఉన్న కుండీలు కదండి. కుండీల్లో కూడా మట్టి తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నేనేం చూపించానంటే కొంచెం బటర్ఫ్లై వచ్చిందండి. మన తోటలో అలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఇంత మాత్రం అయితే దొండకాయలు వచ్చాయన్నమాట. నెక్స్ట్ చెన్నంగి ఆకు. ఈ ఆకు నేను కారం పొడి కోసం అని తీసుకుంటున్నానండి. అంతకుముందు ఒకసారి కూడా మీకు చూపించాను. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చెన్నంగి ఆకు చూడండి, ఎంత రెడ్ మెరూన్ కాడలతోటి, గ్రీన్ ఆకులతోటి ఎంత అయితే కలర్ఫుల్గా ఉందో అంత అయితే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. నేను దీనికి సపరేట్గా ఒక లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఎవరన్నా చెన్నంగి ఆకు గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఇంక ఇది నేను ఈరోజు అయితే అంటే 2 days అని చెప్పాను కదా, మబ్బులు వేసిందనమాట. ఫుల్గా గాలి వస్తుంది. చూడండి, ఇంత మాత్రం వచ్చిందనమాట. ఇది మెరూన్ తోటకూరలో ఇది ఇంకొక వెరైటీ అండి. అంటే ఒకటి పూర్తి మెరూన్ కలర్లో ఉంటుంది, ఇదేమో పైన గ్రీన్ వచ్చి కింద మెరూన్ అండి. దీంట్లో కూడా మనం కలర్ వెజిటేబుల్స్ కానీ, కలర్ లీఫీ వెజిటేబుల్స్ కానీ చాలా మంచిదండి. హెల్త్కి, హార్ట్ హెల్త్కి మంచిది. క్యాన్సర్ కణాలు కూడా నిరోధించే శక్తి కలర్ వెజిటేబుల్స్కి ఉన్నాయంట. అందుకనే గ్రీన్ కలరే కాకుండా ఇలా కలర్ ఆకుకూరలు కానీ, బీట్రూట్ లాంటి, క్యారెట్ లాంటి ఇలాంటి కలర్స్లో ఉండే కూరగాయలు కూడా తినాలని చాలామంది అయితే మనకి వీడియోస్లో చెప్తున్నారండి, డాక్టర్స్ కూడా. మనం అన్నీ చేయలేకపోయినా మన దగ్గర ఏమైతే పండుతాయో అవి పండించుకొని తినాలనే నా ఆశ, నా కోరిక. ఇంకా నెక్స్ట్ పొన్నగంటాకు అండి. పొన్నగంటాకు కూడా చూడండి ఎంత ఎంత ఫ్రెష్గా వచ్చిందో. అంతకుముందు దీనికి ఫుల్ చీడొచ్చిందండి. నేను ఏం చేశానంటే మొత్తం కింద దాకా, అంటే భూమిలో ఇది ఒక్క వేరు ఒక్క కొమ్మ పెడితే ఫుల్గా వస్తుందని చెప్పాను కదండి అంతకుముందు వీడియోలో. అయితే ఇది మొత్తము ఎప్పుడు వచ్చినా కానీ చీడతోటే మొక్క పెరుగుతుందనమాట. అయితే నేనేం చేశానంటే మొత్తం ప్రూనింగ్ చేసేసి, కింద వరకు ప్రూనింగ్ చేసి వేపపిండి చల్లానండి. వేపపిండి చల్లి పైన మట్టి చల్లాను. అయితే అప్పటి నుంచి మనకి కొంచెం కూడా మిల్లీ బగ్స్ రాకుండా ఫ్రెష్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఎక్కడన్నా కనిపిస్తుందేమో చూడండి. అదనమాట, ఇదొక టిప్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది భూమికి అంటుకొని ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వీటికి చీడలు వస్తాయి. ఈ వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇదొకటి గమనించుకుంటూ ఆకుకూరలు పెంచుకోవాలని ఈ టిప్ చెప్తున్నానండి. చూడండి ఎంత వచ్చిందో. ఇంకా అదనమాట ఇంతవరకు. నెక్స్ట్ పాలకూర కూడా అంతే అండి. ఇది 4th టైం హార్వెస్ట్ చేస్తున్నానండి నేను విత్తనం పెట్టాక. మళ్ళీ ఇప్పుడు ఇది కట్ చేస్తాను కదా, దీని చుట్టూరు ఏం చేస్తానంటే పేడ ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ, ఈ రెండిట్లో ఏదో నేను రోజు ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్తో పాటు ఇలా ఇస్తూ ఉంటే ఇలా మనకు హార్వెస్ట్లు వస్తాయన్నమాట. ఆ రోజు ఈవినింగ్ వర్షం పడుతుందన్నమాట. అందుకే నేను ఇంకా కిందకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇదిగోండి మళ్ళీ
మల్టీవిటమిన్ మొక్క అండి ఇది. మల్టీవిటమిన్ ఆకు. ఇప్పుడు నేను చెన్నంగి ఆకు కరేపాకు కారం లాగా కొడతానని చెప్పాను కదా, ఆ ఆకు, ఈ ఆకు, కరేపాకు 3 కలిపి కరేపాకు కారంలాగా వేస్తానన్నమాట. ఇప్పుడు ఇదేం చూపిస్తున్నానంటే, ఇప్పుడు దీంట్లో ఒక 4-5 మొక్కలు పెడితే 3 మొక్కలు బతికాయి అన్నమాట. వాటి కొమ్మలే ప్రూనింగ్ చేశాక వాటి కొమ్మలు పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, వీటికి కూడా ఎంత ఆకు వచ్చిందో. ఇవి 3 అన్నమాట. చూడండి పైన టిప్స్ కట్ చేసే కొలది మనకి గుబురుగా మల్టిపుల్ బ్రాంచెస్ వస్తాయి. ఇది ప్రతి ఒక్క మొక్కకి వర్తించే టిప్ అండి. ఇప్పుడు పైన నేను కట్ చేస్తాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి 2-3 కొమ్మలుగా వస్తాయి. ఇది కూడా తప్పకుండా ప్రతి ఒక్క మిద్దె తోటలో ఉండవలసిన ఆకుకూర మొక్కండి. ఇది కరేపాకులాగా కూడా వాడుకోవచ్చు. చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా నేనేం చేస్తాను, కరేపాకు కారంలాగా ఈ 3 కలిపి చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నంగి ఆకు, మల్టీవిటమిన్ ఆకు ఈ 2 హార్వెస్ట్ చేశాను కదండి. నెక్స్ట్ టమాటా మొక్కలండి. ఇవి నేను ఫామ్ దగ్గర నుంచి తెచ్చినవే. ఒక కాయ పిండేసాను అనమాట. మొత్తము మొక్కలు వచ్చాయన్నమాట. అయితే మనం ఫామ్లో ఇలా నార్లు పోసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే చిన్న పిల్లకలుగా ఉంటే చిన్న కోళ్ళు పిల్లలు వెళ్ళిపోయి పాడు చేసేస్తున్నాయి. అందుకని నేను ఇక్కడ నార్లు పోసి ఇది నేను అక్కడికి పంపిస్తున్న ఫామ్కి. ఇదంతా ఇప్పుడు ఫామ్కి వెళ్తుందన్నమాట. చూడండి నేను చెప్పాను కదా మబ్బు ఎలా లేసిందో. ఆ రోజు వర్షం ఫుల్గా పడిందనమాట. ఇంక ఈరోజు అయితే పొన్నగంటాకు, ఎర్ర తోటకూర, చెన్నంగి ఆకు, కొన్ని దొండకాయలు, కొన్ని నిమ్మకాయలు వచ్చాయన్నమాట. ఈరోజు వరకు ఇదండి. నెక్స్ట్ చూడండి బటర్ఫ్లై ఎప్పుడు అసలు మన చుట్టూరే తిరుగుతుంటుందండి. అయితే వీటి గుడ్లు మన ఏకబిల్వం మొక్క మీద ఫుల్గా గుడ్లు పెట్టాయండి. సరేలే తింటే ఆకులే కదా అనేసి నేను ఇంకా వదిలేశాను. మన ఫామ్లో మన తోటలో ఫుల్గా బటర్ఫ్లైస్ రావాలనే కోరికతో ఇంకా ఆకులే కదా తినేది అనేసి వదిలేశాను. ఫుల్గా బటర్ఫ్లై గుడ్లు అయితే పెట్టి 3-4 స్టేజీల్లో అయితే ఉన్నాయన్నమాట మన తోటలో. ఇంకా నెక్స్ట్ ఇది మునగాకండి. ఫామ్లో తెచ్చిందే కాదండి, ఫామ్లో తెచ్చింది కూడా నేను ఏం చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ కరేపాకు వస్తున్నాను. మునగాకు, కరేపాకు, కొంచెం మునగాకు, కరేపాకు కూడా కారం చేసుకోవచ్చండి, కారం పొడి. కాకపోతే నేను ఆ రోజు ఎందుకు చేశానంటే హార్వెస్ట్ మునగాకు ఫ్రై చేసి కరేపాకు, మల్టీవిటమిన్ ఆకు, చెన్నంగి ఆకు 3 కలిపి కారం పొడి చేసుకున్నాను. అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్త్కి కూడా మంచిదండి. ప్రతిరోజు ఒక స్పూను మన ఫస్ట్ ముద్దలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరు, ప్లస్ హెల్త్కి హెల్త్. ఇంకా ఈవినింగ్ మనకి పూలండి. అంటే ఇవి అల్లుకోకపోయినా నా మైండ్ ఎలా అంటే ఇంట్లో మంచి వాసన రావాలనే ఉద్దేశంతో నేనేం చేస్తానంటే ప్రతిరోజు కూడా అల్లుకోను. నేను ఫామ్లో ఉన్నప్పుడే అల్లుకుంటాను. అయితే ఈ పూలు వస్తాయి కదా, ఇక్కడ ఇంట్లో హాల్లో పెట్టేస్తానండి. ఇల్లంతా భలే స్మెల్ వస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో అలా చేస్తుంటాను. ఇంకా నెక్స్ట్ మన హార్వెస్ట్ చిక్కుడుగాయలండి. ఇవి చెట్టు చిక్కుడు. ఇది ఏం చేశానంటే నేను ఏదో మనం తెచ్చుకున్న చిక్కుడులో ఒక ముదురు ఇత్తనం పడి ఉంటే ఒక మూడు విత్తనాలు పెట్టాను. 3 బతికాయి అనమాట. 3టికి వచ్చే హార్వెస్ట్లు చూపిస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇదొక టైపు తీగ చిక్కుడు అనమాట. అల్లు చిక్కుడులోనే తీగ టైప్లో ఇదొక టైపు. చూడండి ఎన్ని వస్తున్నాయో. అయితే నేను ఒకటి చెప్తానండి, ఈ కాయలన్నీ అయిపోయాక ఈ కాడ విరిచేయాలన్నమాట, కట్ చేసేయాలి. అప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక కాడ వచ్చేదానికి ఉపయోగపడుతుంది. నేను అది కట్ చేసింది వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా నేను కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇలా హార్వెస్ట్ చేశాక ఖాళీ అయిన కాడ కట్ చేసేయాలి. ఇది ఇంకొక టైప్ అన్నమాట. ఇది కూడా అంతే, వెడల్పుగా ఉంటాయి. లోపల విత్తనం తయారయ్యాకైతే మళ్ళీ పైన తొక్కలు వండుకోవడానికి కుదరదు అనమాట. కొంచెం లేతగా ఉన్నప్పుడే బాగుంటుంది. చూడండి ఎలా అల్లుకుపోతున్నాయో. అది ఈరోజు చిక్కుళ్ళు మటుకు ఇంతవరకు వచ్చాయండి. చూడండి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ పచ్చిమిర్చి అండి. ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే 5-6 మొక్కలు పెట్టాను, కానీ దీనికే ఫస్ట్ వచ్చాయన్నమాట. దీనికి
ఇది నార్మల్ చుక్కుడు అనమాట. ఇదంతా స్పైస్ ఉండదు. నల్ల మిర్చి అయితే కాదు, నార్మల్ మిర్చి. దీనికి ఒక 4-5 మిరపకాయలు స్టార్ట్ అవుతున్నాయండి. కంపల్సరీ మిర్చి కూడా బయట నుంచి కొనకుండా తీసుకోవడానికే ట్రై చేయాలి మ్యాక్సిమం. ఎందుకంటే మిర్చికి చుక్కుడికి చాలా స్ప్రేస్ కొడతారండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యామిలీకి ఎంతవరకు కావాలో, ఎన్ని మొక్కలు అయితే మన ఫ్యామిలీకి సరిపోతాయి అనేది గమనించుకొని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని కోరికండి. ఇంకా నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హార్వెస్ట్, ఎవ్రీడే హార్వెస్ట్ అని చెప్పాలి. ఇది అటుకు మామిడి పునర్నవ అంటారు కదా. ఈ గులాబీ మొక్కలు కూడా ఇలా ఫిల్లింగ్ చేసేటప్పుడు ఇంకా వస్తాయి కదండి, బోల్డన్ వచ్చేసరికి నేను అదంతా తీసేస్తున్నాను. ప్రతి దేంట్లో పడింది అయితే మొత్తం తీసేస్తున్నాను అనమాట. ప్రతి గులాబీ మొక్కలో మనకి ఈ అటుకు మామిడి మొక్కలు వచ్చున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ నాటు తోటకూర. ఇది కూడా అండి, ఇది చాలా మంచిది. చిలక తోటకూర అంటారు దీనికి. కొంచెం అంత పెద్ద సైజులోనే తీసేయాలి, ఎందుకంటే ఇంకొంచెం పెద్ద అయ్యిందనుకోండి పూత వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి తీసాను నేను, పూత తీసి హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది కూడా ఒక గులాబీ మొక్క. ప్రతి దాంట్లో ఇలా పడొస్తాయండి. మనం గార్డెన్ కంపల్సరీ ఎవరైనా ఇప్పటికైనా పెంచుకోకపోతే ఇది మంచి సీజన్, సరైన సీజన్ మనం గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి. ఎవరన్నా చేసుకొని వాళ్ళు ఉంటే, నేను టబ్ ఫిల్లింగ్ వీడియోస్ పెట్టున్నాను. లేదు అలా స్టార్టింగ్ చేసే వాళ్ళకి మనకి అంత అవగాహన ఉండదు కాబట్టి డైరెక్ట్ టబ్ ఫిల్లింగ్ ఎలా చేయాలంటే 1:1:1 రేషియోలో మనం టబ్ ఫిల్ చేసుకోవాలండి. ఇది చెట్టు బచ్చలండి. చూడండి, ఇది ఒక టైపు. మనకి ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ బచ్చలి హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది అంతకుముందు కూడా మీకు ఒకసారి చూశాను. నేనేం చేస్తానంటే ప్రతిదానికి తీగలు పాకేదానికి అవకాశం కల్పించలేం కాబట్టి ఇలా గుబురుగా పెంచుకోవడానికి ట్రై చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే టిప్స్ కట్ చేసుకుంటూ పెంచుకోవాలి. చూడండి, ఈ రెడ్ బచ్చలి, తీగ బచ్చలి ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. ప్రతి దానికి ఇలా తీగ పాకేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ లేత కాడలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆకులు ఎంత అవసరమో హెల్తీయో ఆ తీగలు కూడా అంతే హెల్తీ అన్నమాట. తీగలు అంటే మనం ఏలుతో అలా తుంచితే వచ్చేంత లేత కాడలు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇంకా మనకి 3 రకాల బచ్చళ్ళు హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత వస్తుందో. ఇదంతా కూడా నేను ఒకటే రోజు చేయనండి, ఇంకా మీకు చూపించడానికి ఇలా హార్వెస్ట్ చేశాను. కానీ ఇదంతా ఒకటే రోజు అయితే చేయను, ఒక 3 days అయితే వస్తుంది. ఈ ఆకుకూర, మనం కోసిన మల్టీవిటమిన్, అటుకు మామిడి అంటే ఇది పునర్నవ, తోటకూర, ఇవన్నీ కూడా నేను 4-5 days ఈజీగా మనం బయట కొనకుండా సరిపోయేంత ఆకుకూరలు మనం తోటలో పెంచుకోవడం వల్ల వస్తుంది. చూడండి, ఇవి 3 రకాల చుక్కుళ్ళు అనమాట. కొన్ని పచ్చిమిర్చి వచ్చాయి, కొంచెం పూలు. ఆ పూలు జస్ట్ వాసనకే. ఇంకా మనకి ఒక 3-4 days అయితే ఇవన్నీ కూడా మన చేతికి వస్తాయి అన్నమాట, మళ్ళీ హార్వెస్ట్కి. అలా ప్రతి దాంట్లోనూ పడి వస్తాయండి. అంటే ఇప్పుడు నా గార్డెన్ 6 years అయ్యింది కాబట్టి ఇలా ప్రతి దాంట్లో పడుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే మన ప్రతి గార్డెన్ కూడా ఇలాగే అవ్వచ్చు. నా గార్డెన్ ఇలా ఉండడానికి సీక్రెట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే ఇదొకటి అని చెప్పుకోవచ్చండి. అంతకుముందు కూడా 4-5 రకాలు చూపించాను. ఇది ఒక రకం. ఇదేంటంటే మునగాకు 3-4 days అలా నీళ్ళల్లో నానబెట్టేసి, చూడండి ఈరోజు ఇలా 2 liters ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ 20 liters దాంట్లో కలుపుకొని ప్రతి మొక్కకి, ఈ మొక్క ఆ మొక్క కాదండి, ప్రతి మొక్కకి అవసరమైన లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఈ మునగాకు ద్రావణం. ఆ డ్రమ్లో ప్రతిసారి నేనేం చేస్తానంటే ప్రతిరోజు కూడా నేను ఏ కూరగాయలు నేను కింద నుంచి తీసుకొని వెళ్తానని చెప్పాను కదండి, అవన్నీ కూడా అందులో స్టోర్ చేసుకొని ప్రతి ఒక్క మొక్కలో చూడండి, జామ మొక్క, ఇలా మందార మొక్క, పచ్చిమిర్చి, ప్రతి ఒక్క మొక్కలో వేయదగిన లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. చూడండి, ప్రతి దానికి పూత కాత ఎలా ఉందో మనం ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చుకుంటుంటే మనం ఉన్న కొంచెం మట్టిలో చిన్న బకెట్స్లో మనం పెంచుకోగలం. ఇలా నా గార్డెన్ని నేను ఇలా సెట్ చేసుకొని ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసుకుంటూ
నేను ఇలా హార్వెస్ట్ తీసుకుంటున్నానండి. మీరు ప్రతిరోజు కూడా చూస్తారు, షార్ట్స్లో కూడా చూస్తారు, ఇలా లాంగ్ వీడియోస్లో కూడా చూస్తున్నారు కదండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎవరన్నా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసే గార్డెనర్స్కి ఇది మంచి అనువైన కాలం అన్నమాట. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.